నమస్తే అండి, నేను రజా. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టం వచ్చినట్లు తోలనాడి బూతులు మాట్లాడినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని ఉతికారేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాట్లాడారా లేదనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించు ఉతికారేసినట్లుగా ఏవేనా ఆంధ్రజ్యోతి వార్త అయితే రాసేసి. విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో కున రవికుమార్ గారికి సంబంధించినటువంటి వీడియో అంటూ సర్క్యులేట్ అవుతున్న విషయం కావచ్చు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో నసీర్ అని చెప్పేసి గుంటూరుకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే చేసినటువంటి రాసలీల అని చెప్పేసి వచ్చినటువంటి టైటిల్స్ కావచ్చు. అదేవిధంగా నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారిపై మాట్లాడినటువంటి దుర్భాష విషయంపై చంద్రబాబు నాయుడు గారు అయితే తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. కొందరు ఎమ్మెల్యేలు నేతలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారు చేసే తప్పులకు పార్టీ ఎందుకు నష్టపోవాలని చెప్పేసి నిలదీశారు. ఇలాంటి విషయాల్లో ఇక కఠినంగా వ్యవహరిస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. బాధ్యత గల పదవుల్లో ఉన్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు అమలుపై చంద్రబాబు టీడీపీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలపై ఇటీవల కాలంలో వచ్చినటువంటి విమర్శలు, ఆరోపణలపై ఆయన సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఆమదాల వలస ఎమ్మెల్యే కున రవికుమార్ పై కేజీబీవీబీ ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణలు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పై వచ్చినటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలు, ఇవన్నీ కూడా సీఎం ప్రస్తావిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ ముగ్గురు కారణంగా వచ్చినటువంటి విమర్శలు, తలెత్తినటువంటి వివాదాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలతో పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసినారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలి చిన్న విమర్శకు కూడా ఆస్కారం లేకుండా ఉండకూడదని, ఆస్కారం ఇచ్చేలా ఉండకూడదని పదే పదే చెబుతున్నా తీరు మార్చుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసినారు. ఎమ్మెల్యేలు, నేతలు వ్యక్తిగతంగా చేసే పనులు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయని చెప్పి చెప్పుకొచ్చారు. ఆయా వ్యవహారాల్లో తమ తప్పు ఉంటే తప్పుడు ప్రచారంపై ఎమ్మెల్యేలు గాని పార్టీ నేతలు గాని వెంటనే బయటకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని చెప్పి స్పష్టం చేసినారు. సో ఇదన్నమాట సంగతి. మొత్తానికైతే ఉతికారేసినారు చంద్రబాబు నాయుడు.